అల్లు అర్జున్ టీంపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న సంధ్య థియేటర్కి వచ్చాడు. దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగపడడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో మహిళ మృతి చెందగా బాలుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ థియేటర్కు వస్తున్న సందర్భంలో సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందంటూ అభియోగాలు మోపారు. అల్లు అర్జున్ వస్తున్న విషయం పోలీసులకు సరైన సమయంలో చెప్పకుండా బాధ్యత రాహిత్యంగా వివరించిన అల్లు అర్జున్ టీంపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. అల్లు అర్జున్ టీంపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న సంధ్య థియేటర్కి వచ్చాడు. దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగపడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో మహిళ మృతి చెందగా బాలుడు తీవ్ర అస్వస్థతకి గురయ్యాడు. ఇక ఈ కేసు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిల్మ్ రిపోర్టర్ కృష్ణప్రసాద్ లైవ్లో అందిస్తారు. కృష్ణప్రసాద్, సంజయ్ థియేటర్ నిన్న రాత్రి జరిగిన సంజయ్ థియేటర్ ఘటనపై కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అల్లు అర్జున్ ఏ టైంకి వస్తున్నాడో వచ్చిన టైంలో కూడా బాధ్యత రహితంగా వ్యవహరించిన థియేటర్ యాజమాన్యంపై కూడా ఏ టైంలో వస్తున్నాడో కూడా సరిగా సమాధానం చెప్పలేని, ఏ టైం కూడా చెప్పలేని వాళ్ళ అల్లు అర్జున్ టీంపై కూడా చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ స్పందనపై ఈ చిత్ర నిర్మాతలు కూడా స్పందించడం జరిగింది. అయితే ఈ ఘటనపై మేము చాలా బాధాకరంగా ఉన్నాం, మేము ఎల్లవేళ అండగా ఉంటాము అంటూ కూడా వాళ్ళు ఉంటామంటే తీరని లోటు అంటూ కూడా వాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది. చక్రి అయితే కృష్ణప్రసాద్, ఈ అల్లు అర్జున్ సంధ్య థియేటర్కి వచ్చే సమయం చెప్పకపోవడం వల్లనే పోలీసు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయినాం, అందుకే ఈ కేసు నమోదు చేయడం జరిగిందంటూ ఒకవైపు పోలీసులు ఆరోపిస్తున్నారు. దీని సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? ఎందుకు ముందస్తుగా సమాచారం ఇవ్వలేకపోయారు? మొదటగా అనుకున్న టైం మాత్రం అల్లు అర్జున్ 9 గంటలకే థియేటర్కి వస్తుండో అని కూడా కొంతమంది పిఆర్ఓలు సమాచారం ఇవ్వడం జరిగింది. అక్కడ మాత్రం వాళ్ళు ఆ టీం మాత్రం సరైన టైంకి రాలేకపోతున్నారు. అక్కడ ట్రాఫిక్ సమస్యలైనా కానీ ఏదైనా కానీ ఆయన మాత్రం కొద్దిగా రావటం లేట్ అయిన సందర్భంలో మాత్రం పోలీసులకు మాత్రం అక్కడ ఉన్న యాజమాన్యానికి మాత్రం సరైన టైం మాత్రం వాళ్ళకి చెప్పలేకపోయినట్టుగా మనం చెప్పొచ్చు. అయితే ఆయన వచ్చిన సమయంలో మాత్రం చాలామంది క్రౌడ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో చాలామంది అక్కడ ఫస్ట్ 1 కిలోమీటర్ దూరం నుండే ఆయనకి స్వాగతం పలికేందుకు కూడా అభిమానులు ఉన్నారు. అయితే ఈ టైంలో కూడా కొద్దిగా ట్రాఫిక్ సమస్యలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఈ సందర్భంలో కూడా మాత్రం అల్లు అర్జున్ కూడా అక్కడికి చేరుకోవడంలో కూడా చాలా లేటుగా వచ్చినా కూడా మనం చూడవచ్చు అక్కడ. అయితే భారీ మొత్తంలో సంధ్య థియేటర్కి అభిమానులు వస్తున్నా కూడా సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందంటూ కూడా అభియోగాలు మోపుతున్నారు. దీనికి సంబంధించి సంధ్య థియేటర్ యాజమాన్యం పైన కూడా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? భద్రతా లోపాలు కూడా చాలా ఉన్నాయంటూ వాళ్ళు కరెక్ట్గా సరైన భద్రత కూడా వాళ్ళు కల్పించకపోయారు అంటూ కూడా ఈ జరిగిన సంఘటనలపై కూడా వాళ్ళు చిక్కడపల్లి పోలీసులు కూడా సంజయ్ థియేటర్ యాజమాన్యంపై కూడా వాళ్ళు పోలీసు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే సరైన ఏ టైంకి వస్తున్నాడు అని పిఆర్ టీం కూడా వాళ్ళు కరెక్ట్ చెప్పలేకపోయారు. ఆ సందర్భంలో కూడా వాళ్ళు ఇటు సంజయ్ థియేటర్ యాజమాన్యం పైన కూడా మరి అల్లు అర్జున్ పిఆర్ టీం కూడా పై కూడా వాళ్ళు కేసులు నమోదు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణప్రసాద్.